MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. ఈ రోజు రేట్ ఎంత అని చెప్పి చూస్తే ఈ రోజు బ్రైట్ క్వాలిటీ అంటే హై గ్రేడ్ క్వాలిటీ యావరేజ్ మీద నేను ఇక్కడికి రాక మునుపు వరకు కూడా యావరేజ్ మీద 220 రూపాయల నుంచి 260 రూపాయల మధ్యలో అమ్ముడుపోయే పరిస్థితి. ఈరోజు నేను వచ్చినాను కాబట్టి 280 చేసినాను. రైతులకు హై గ్రేడ్ క్వాలిటీ యావరేజ్ 240-250 రూపాయలు కూడా హై గ్రేడ్ వెరైటీకి రాని పరిస్థితిలో ఈరోజు రైతు పొగాకు అమ్ముకుంటా ఉన్నాడు. గత ఏడాది ఇదే హై గ్రేడ్ క్వాలిటీ బ్రైట్ క్వాలిటీకి 366 రూపాయలు కేజీ అమ్ముడుపోయింది. అంటే 36,600 రూపాయలు క్వింటాలు. ఈరోజు సగటున హై గ్రేడు 240-250కి పోతా ఉంది. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. ఇక లో గ్రేడ్ పరిస్థితి చూస్తే కొనే నాతుడు లేడు. లో గ్రేడ్ పరిస్థితి. యావరేజ్ మీద ఎంత కొనుక్కుంటున్నారు అని అంటే 160 రూపాయలు కేజీ నుంచి 180 రూపాయలు కేజీ కొంటా ఉన్నారు. అది కూడా కొండం లేదు ఎవడు. ప్రతి రైతు ఇక్కడికి స్టాక్ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి 40% మళ్ళా స్టాక్ వెనక్కి తీసుకొని పోతా ఉన్నాడు ప్రతి రైతు కూడా. 220 మిలియన్ టన్నులు కొనాల్సిన చోట జూన్ నెల అయిపోతా ఉంది, సీజన్ అయిపోతా ఉంది, కొనుగోలు చేసే సీజన్ అయిపోతా ఉంది. కొనుగోలు చేసింది కేవలం 40 మిలియన్ టన్నులు. పక్కనే కర్ణాటకలో 360 రూపాయలు కొనుగోలు చేస్తే మన రాష్ట్రంలో రైతులకు కనీసం యావరేజ్ ప్రైజు 200 రూపాయలు కూడా రాని పరిస్థితిలో రైతు ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఎంతటి దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా రైతు పరిస్థితి ఈరోజు. ఇక బ్లాక్ బెర్రీ పొగాకు గురించి నేరేడు సంవత్సరం అంటే మన ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరంలో కూడా మన ప్రభుత్వ హయాంలో 18,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు బ్లాక్ బెర్రీ అమ్ముడుపోతే ఈరోజు పరిస్థితి చూస్తే 9,000, 6,000 అంటా ఉన్నారు. 9,000, 6,000 అంటా ఉన్నారు ఈరోజు పరిస్థితి చూస్తే. నేరేడు సంవత్సరం చంద్రబాబు నాయుడు రాక మునుపు మా ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరంలో కూడా 18. ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించారు వైఎస్ జగన్. వచ్చినప్పుడు అక్కడ భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చిన దృశ్యాన్ని, డ్రోన్ విజువల్స్ ని మనం చూస్తున్నాం. పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించారు జగన్. అనంతరం పొగాకు రైతుల కష్టాలను స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. మొట్టమొదటిసారిగా ఆక్షన్ ప్లాట్ఫామ్ మీదకి 2020లో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా మార్క్ఫెడ్ను రంగంలోకి దింపింది. మార్క్ఫెడ్ను రాష్ట్ర ప్రభుత్వం మా హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రం ఎప్పుడు చూడని విధంగా మార్క్ఫెడ్ను ఆక్షన్ ప్లాట్ఫామ్లోకి, బయ్యర్ హోదాలోకి ఏకంగా రంగంలోకి దింపి పోటీతనాన్ని పెంచింది. ఏకంగా 140 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసి పోటీతనం పెంచి కార్టెల్ను బ్రేక్ చేసి రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. కాబట్టి ఆ 4 సంవత్సరాల కాలము ఒక స్వర్ణ యుగంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతన్న పొగాకు బ్రహ్మాండమైన రేటుకు అమ్ముకోగలిగినాడు. ఇదే ప్లాట్ఫామ్లో కార్టెల్ ఫామ్ కాకుండా వైఎస్ఆర్సీపీ బ్రేక్ చేయగలిగింది. కాబట్టి మార్క్ఫెడ్ను ఆక్షన్ ప్లాట్ఫామ్ మీదకి బయ్యర్ హోదాలోకి దింపింది. కాబట్టి 140 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్లో పోటీతనం పెంచింది. కాబట్టి ఈరోజు రైతు గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు.
రైతుకు ఎలా గిట్టుబాటు ధరలు ఇప్పించాలన్న ఆలోచన తాపత్రయం ఎక్కడా కూడా లేని పరిస్థితిలో ఈరోజు ఆ రైతు అన్ని రకాలుగా నష్టపోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇదే కనిగిరి ప్రాంతం, మార్కాపురం ప్రాంతం, గిద్దలూరు ప్రాంతంలో ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.